మీ ప్రాణ స్నేహితుడు టి యెహోషువ బాబు. ఈరోజు మన దేవుని వాక్యము ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి శూన్యముగాను నిరాకారముగాను ఉండెను. అప్పుడు యెహోవా ఆయన భూమి కలుగునుగాక అని పలికెను. వెంటనే భూమి కలిగెను. మరి నరులు ఎవరు లేకపోవడంతో ఆయన ఒక నరుని చేస్తున్నాడని బైబిల్ చెప్తుంది. ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు అయిన యేసు ప్రభు, ఆయన ఒక్కడే దేవుడు. మన కోసం ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు. ప్రాణం పెట్టిన వాడికంటే ఎక్కువైన వాడు ఎవడు లేడు. స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, నీ ప్రాణము నా కొరకు సిలువలో అర్పించితివా. స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, నీ ప్రాణము నా కొరకు అర్పించితివా. నీ వంటి మిత్రుడు ఎచ్చోట చిక్కడు, నీ వంటి జతగాడు ఎక్కడ దొరకడు. నీ వంటి మిత్రుడు ఎచ్చోట చిక్కడు, నీ వంటి జతగాడు ఎక్కడ దొరకడు. స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, నీ ప్రాణము నా కొరకు అర్పించితివా. యేసు ప్రభు ప్రపంచంలో సర్వజనుల కోసం ఆయన ప్రాణము అర్పించున్నాడు. అందుకే యోహాను సువార్తలో బయలుపరుస్తున్నాడు, ప్రాణం పెట్టిన వాడి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు అంటున్నాడు. కాబట్టి ఆయన ప్రాణం పెడితేనే మనకు జీవము, మోక్షము, రక్షణ, క్షమాపణ, సమస్త సహాయములు, బ్రతుకు. ఆయన లేకుంటే ఏదీ లేదు. మీ ప్రాణ స్నేహితుడు టి యెహోషువ బాబు. మరలా కలుద్దాం.